దయచేసి కొంచెం మీరు రూపు క్లియర్ చేసేట్టుగా కోరుతున్నాం. లేదండి ఇంకొద్దిగా ముందుకు పోనీ, కొద్దిగా ముందుకు పోనీ. ఆగండి ఆగండి. రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడమని చెప్పి మన నాయకులు ఆదేశించారు. దయచేసి తూచా తప్పకుండా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఒక పక్కకు నిలబడండి. ఈ ర్యాలీని దిగ్విజయం చేసుకుందాం. అతి త్వరలో మన నాయకులు ఇక్కడ రాబోతా ఉన్నారు. వారి రాగానే ఈ యొక్క ర్యాలీ ప్రారంభం అవుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా క్రమశిక్షణతో ఈ ర్యాలీలో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ట్రాఫిక్ అడ్డం ఒక పక్కకు నిలబడండి దయచేసి. సీనియర్ నాయకులు జానారెడ్డి గారు ఇక్కడికి వచ్చినారు. అందరు ముందుకు రండి ప్లీజ్. సీనియర్ నాయకులు మాజీ మంత్రి గారు జానారెడ్డి గారు ఇక్కడికి వచ్చినారు. అందరు కార్యకర్తలు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ర్యాలీని ముందు నడిపించాల్సిన కోరుతున్నాను. కార్యకర్తలు వెనకాల ఉన్న రథం వెనకాల ఉన్న కార్యకర్తలందరూ కోరుతున్నాను. నాయకులు నడిపించాల్సింది కోరుతున్నాను. రథానికి వెనుకాల ఉన్న కార్యకర్తలందరినీ ముందుకు రావాల్సింది కోరుతున్నాను. ర్యాలీ మనకు బయలుదేరింది. ఇక్కడ పిఎస్ఆర్ సెంటర్ నుంచి రవి మహల్ వరకు అందరు నడుస్తూ ఉత్సాహపరుస్తూ నాయకులు ముందుకు కదలాల్సింది.
ఈఎస్ఆర్ సెంటర్ దగ్గర నిలబడిన కార్యకర్తలందరికీ మనవి, అందరు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ర్యాలీ బయలుదేరింది.
సహకరించండి, కార్యకర్తలందరూ సహకరించండి. దయచేసి కార్యకర్తలందరూ సహకరించండి. దయచేసి ముందు రథం చేస్తుంది, జాగ్రత్త. వేదిక మీద పేరు జరుగుతుంది, వారు మాత్రమే వేదిక మీద ఉండాలి. వేదిక ముందు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అందరినీ పత్రికలు అబ్దుల్ రహీం, వేములపల్లి మహాదేవ్ గారు, అన్ని రమేష్ గారు, రెడ్డి గారు, భూమి గారు, వీరేంద్ర నాయక్ గారు, అందరూ వెంకటరెడ్డి గారు, నిశ్శబ్దంగా ఉంటే కిసాన్ నిర్దేశం మనం వినాల్సిన అవసరం ఉన్నది. ఆపేసి మన కర్తవ్యాన్ని మోడీ, కేసీఆర్, టీఆర్ఎస్, భారతీయ జనతా ఆ పార్టీలు చేస్తున్నటువంటి మోసాలు
ఆయన పేరు పెట్టుకున్నాను. ఆయన ఎవరైనా భిన్నాభిప్రాయం ఉండొచ్చు, కానీ ఈయన ఏకాభిప్రాయం మనందరం సమావేశమైంది. కానీ ఆ అభిప్రాయ భేదం ఉంటే పరస్పర అభిప్రాయాలన్నీ ఇక్కడ ఉన్నాం. అంటే ఏమిటో మిగిలిన మాట్లాడాలని చెప్తుంది. ఆయన లీడర్ మీ లీడర్ అవమానం, అదే మీరు ఎవరైనా మాట్లాడితే మీ లీడర్ అందరికీ అవమానం చెప్తున్నారు. మీరు అర్థం చేసుకోండి. సూర్యాపేటలో ఇంతమంది జరుపుకోవడానికి ప్రయత్నం చేసి మీరు ఇంత మంచి సమావేశం పెట్టుకుంటే ఇది ఐకమత్యాన్ని ఎట్లా తీసుకోవాలని ఆలోచించకుండా మీ ఫలితాన్ని స్లోగన్ చేస్తారు. ఎవరైతే నైజాం పోరాట చరిత్ర ఉంది. చాలా సమన్వయంతో క్రమశిక్షణతోటి దయచేసి ఎవరు కూడా స్లోగన్స్ ఇవ్వకండి. గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. రేపు మనం జరగబోయే ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు, మన భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. వచ్చే 5 సంవత్సరాలు మన దేశాన్ని ఎవరు పరిపాలన, మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు ఎవరైతే ముందుకు తీసుకెళ్తారో నిర్ణయించే ఎన్నికలు. ఈ ఆషామాష ఎన్నికలు కావు. రేపు మన నాయకులు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే ఎన్నికలు. మనం వేసే ప్రతి ఓటు రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వేసే ఓటు అనేది కూడా మనం అందరం కూడా గమనించాలి. 10 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఒకసారి మనం ఆలోచిస్తే 10 సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో మోడీ గారు అరచేతిలో స్వర్గం చూపించి మనం మోసం చేసి ఓట్లేసుకొని 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉన్నారు. అయ్యా మీరు ఆలోచించండి. 10 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వంలో సూర్యాపేట కానీ పాత నల్గొండ జిల్లా కానీ ఏదైనా వనగాడిందా అని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం. ఈరోజు సిగ్గు లేకుండా బీజేపీ నాయకులు చెప్తున్నారు 400 పార్ అని, 400 పైగా సీట్లు వస్తాయని చెప్పి ఈ రోజు మాట్లాడుతున్నారు. ఈ రోజు బీజేపీకి ఎందుకు ఓటేయాలని మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. బీజేపీ ప్రభుత్వం వస్తే నల్లధనాన్ని బయట నుంచి తెచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తారని చెప్పి ఆనాడు మోడీ గారు చెప్పారు. ఈ రోజు మేము అడుగుతున్నాం, ఏ ఒక్క పేదవాడి అకౌంట్ పైన 15 లక్షల రూపాయలు వచ్చినాయని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం. ఆ రోజు ప్రధానమంత్రిగా అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా పేదవాడికి ఇల్లు కట్టిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఎవరికైనా ఇల్లు వచ్చినాయని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం. పైపెచ్చు కులాల వారిగా, మతాల వారిగా పెద్ద ఎత్తున విభజన తీసుకొచ్చి ఈరోజు ఈ దేశంలో
హిందువులు తప్ప ఎవరు బతికే పరిస్థితి లేదని చెప్పే పరిస్థితి ఉంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ దేశాన్ని అన్ని మతాలను సమానంగా చూసి సెక్యులర్ రాజ్యంగా ప్రపంచంలోనే ఒక అగ్రరాజ్యంగా తీర్చిదిద్దుతే ఈ రోజు మోడీ గారి అధికారంలో ఎక్కడికక్కడ విచ్చలవిడిగా చూసుకోవడం జరుగుతుంది. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా? ఏ గ్రామంలోనే అభివృద్ధి జరిగిందా? ఎక్కడ కూడా అభివృద్ధి జరిగిన పరిస్థితుల్లో ఎలా కేసీఆర్ గారు చెప్తున్నారు, ఢిల్లీ పుట్టు ప్రభుత్వం అంట మనది. అయ్యా జగదీష్ రెడ్డి అని చెప్తున్నాడా? మన ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ సగం ఉన్నట్టుంది జగదీష్ రెడ్డి. అలాంటి ఢిల్లీ పుట్టు కూడా ఈ రోజు మాట్లాడే పరిస్థితి ఉన్నది. వాటి ఆలోచించండి. రేపు జరగబోయే ఎన్నికలలో పెద్ద ఎత్తున సూర్యాపేట నుంచి పెద్ద ఎత్తున మెజార్టీ రావాలి. ప్రతి కార్యకర్త కూడా సైనికులాగా పనిచేసి రేపు రాబోయే రోజులలో 50,000కు తక్కువ సూర్యాపేట నుంచి మెజార్టీ రాకుండా అందరూ కూడా సమన్వయంతో సమిష్టిగా ముందుకెళ్లాలని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాకుండా మన అభ్యర్థికి రఘువీరారెడ్డి గారికి నేను అందరి తరఫున విజ్ఞాపన చేస్తున్నా. అయ్యా రేపు ఎంపీ అయిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని మీరు శ్రద్ధ పెట్టండి. ఈ నియోజకవర్గానికి అత్యధిక నిధులు ఇవ్వండి. ఇక్కడ ఉన్న సమస్యల్ని పార్లమెంటులో ప్రస్తావించి ఈ సమస్యలకు పరిష్కారానికి ముందుండాలని విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా దయచేసి ఇది చాలా సమన్వయంతో క్రమశిక్షణతో మనం చేసుకోవాలి. చిన్న చిన్న ఉన్న పొరపాటు ఉంటే మనం మాట్లాడుకొని సరి చేసుకుందాం. ఇది వేదిక కాదు, ఇది మన ముఖ్య నాయకులందరూ వచ్చింది కాబట్టి దయచేసి అర్ధగంట సేపు నిశ్శబ్దంగా ఉండి మన నాయకులు చెప్పేది విని రేపు రాబోయే రోజులలో 13వ తారీఖు నాడు ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎనర్జీ మొత్తం కూడా రేపు గ్రామాలలో చూపించి ఖచ్చితంగా మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి గెలుపుకు కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. స్వాగతం తెలియజేస్తున్నాం. మామిడి సూర్యప్రకాష్ గారు, మామిడి సుభాష్ గారు, ఉత్తమ్ కుమార్ గారు వచ్చేసిన పెద్దలు వారందరూ కూడా సాధారణ స్వాగతం. సూర్యరెడ్డి గారు, పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. బీజేపీ పార్టీ నుండి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి చేసిన స్వాగతం తెలియజేస్తాను. మిగతా మిత్రులందరూ కూడా అందరూ గారే ఆ తదుపరి మీకు ఈ పండుగ కార్యక్రమం ఉన్నది. తెలంగాణ బీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సోదరులు జ్యోతి వెంకట యాదవ్ గారు, వేదికపై ఉన్న మాజీ శాసనసభ్యులు, సూర్యాపేటలో అత్యధిక మెజారిటీ తీసుకురావాలి. 7 నియోజకవర్గాల్లో నాయకులు చూస్తున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. నువ్వు ఓడిపోయి ఎంత మెజారిటీ తీసుకొస్తున్నావు అనుకుంటున్నావా? 40,000 మెజారిటీ మాకేం మీరు అభిప్రాయం లేవు. అందరూ అనుకుంటారు రమేష్ రెడ్డి దామోదర్ రెడ్డి కొట్టాలి. మీరు ఎప్పుడు కొట్టాలంటే మాకు లేని బిడ్డ పుట్టాలి నీకెందుకని నేను అడుగుతున్నాను. నాకు భేదాభిప్రాయం లేవు ఇద్దరికి. నీకెందుకు కార్యకర్తలకై నేను అడుగుతున్నాను. మన కష్టమైన ఎన్నికల్లో మన సత్తా చూపెట్టాలి. నేను ఈ సందర్భంగా జాగారెడ్డి గారికి, రఘువీర్ రెడ్డి గారికి నేను ఒక మాట ఇస్తున్నాను. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సూర్యాపేటలో చాలా ప్రతిష్టంగా ఉన్నది. బూత్ లెవెల్ కమిటీస్ ఉన్నాయి, గ్రామ కమిటీస్ ఉన్నాయి, మండల కమిటీస్ ఉన్నాయి. జిల్లా కార్యవర్గ సభ్యులుగా 48 కౌన్సిలర్లు ఈరోజు మెజార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్పి సందర్భంగా మా మండల అధ్యక్షులు కానీ టౌన్ అధ్యక్షులు అయితే చాలా చురుకుగా పనిచేసే నాయకులు అని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. అనుబంధ సంస్థలు కూడా అదే విధంగా ఉన్నాయి. యూత్ కాంగ్రెస్ కానీ, ఎన్ఎల్సీ కానీ, మహిళా కాంగ్రెస్ కానీ, ఐఎన్పిసి కానీ, లీగల్ సెల్ కానీ ఈ రోజు ఎన్నికలు పెడితే 5,000 టాపీ మిత్ర సంఘానికి మా టౌన్ ఐఎన్పిసి అధ్యక్షుడు ఎన్నికైందని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. లీగల్ సెల్ అధ్యక్షుడిగా మొన్న ఎన్నికలు జరిగితే బోనస్ సెషన్లో జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడిగా సుదర్శన్ రెడ్డి గారు ఎన్నికైందని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. ఏది అయినా కూడా ఈ ఎన్నికలు వచ్చిన తర్వాత మనం చాలా గట్టిగా పనిచేయాలి. మిమ్మల్ని కోరేది నేను ఒకటే, ఈ ఎన్నికలు ఆఖరి ఎన్నికలు కాదు. మనం మెజారిటీ చూపెట్టుకోవాలి, మనం బలం చూపెట్టుకోవాలి. గ్రామంలో కానీ వార్డులో కానీ మనం అందరినీ కలిసి పని చేసుకొని మంచి మెజారిటీ తీసుకురావాలి. మొట్టమొదట ఈ ఎన్నికల తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి, మండల ఎన్నికలు రాబోతున్నాయి, జిల్లా పరిషత్ ఎన్నికలు రాబోతున్నాయి, సొసైటీ ఎన్నికలు రాబోతున్నాయి. అదేవిధంగా ఈ లోపల మున్సిపల్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి మంత్రివర్గ సభ్యులందరూ కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే 6 గ్యారెంటీస్ మనం ఇచ్చినాం, 6 గ్యారెంటీస్ ప్రజలకు జరిగేటట్టు ఇందులో కమిటీలు వేయబోతున్నామని చెప్పి చెప్పడం చాలా శుభసూచకమని చెప్పి అదే కాదు. మన ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సభ్యులంతా నిర్ణయం తీసుకున్నారనుకున్న ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఏదైతే ప్రతి నియోజకవర్గానికి మనం ఆ రోజు ప్రజాభవన్లో మనం దరఖాస్తులు తీసుకున్నా ప్రతి అర్హత గల వారికి, పేదవారికి ఇల్లు కట్టేబోతున్నా. ఈ సంవత్సరం ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇల్లు కట్టేబోతున్నా. అది ఈయన ఎన్నిక చేసేది కాదు, శాసనసభ్యులు ఎన్నిక చేసేది కాదు, మంత్రులు ఎన్నిక చేసేది కాదు. గ్రామంలో ఉండబడిన ఇందిరమ్మ కమిటీలు మాత్రమే నిర్ణయం చేస్తారని చెప్పి
పేదవారికి తిండికు ఏదైతే కంపెనీలు చేస్తున్నారో మరి నువ్వు మంత్రి గారు చెప్పాలి మన మాటల్లో. రేపు కమిటీలో ఉండబడే సభ్యులకు నెలకు 6,000 రూపాయలు ఇవ్వబోతున్నామని చెప్పి ఎవరికైతే 6,000 కావాలో వాళ్ళ మెజార్టీ చూపెట్టండి. నెలకు 6,000 అంటే సామాన్యం కాదు. మీకు అధికారులు ఇవ్వబోతున్నది రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ కార్యకర్తలు. ఎవరు ఎక్కువ ఓట్లు తీసుకొస్తారో వాళ్ళకి నెలకు 6,000 రూపాయలు ఇవ్వబోతున్నామని కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలని ఆలోచనతో ఈరోజు వయసుతో నిమిత్తం లేదు, యువకులు, మహిళలు, పెద్దలందరూ కలిసి ఈ రాష్ట్రంలో ఎక్కువ పార్లమెంట్ సీట్లు తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందుగురించే దయచేసి వినండి. రేపు 13వ తారీఖున ఈ ఎన్నికలో మెజార్టీ వస్తే ఏదైతే ప్రభుత్వం ఇచ్చే కానుక కాకుండా నేను కూడా కానుక ఇవ్వబోతున్నానని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. గ్రామంలో ఎక్కువ నిధులు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఏ గ్రామంలో అయితే ఏ వార్డులో అయితే ఎక్కువ ఓట్లు వస్తాయో తప్పనిసరిగా వారికి ప్రభుత్వం తరఫున వచ్చే నిధులు ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మన బూత్ కమిటీలో వేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్క బూత్ మెంబర్కు ఒక 50 మందిని ఓటర్లను ప్రతి రోజు కలిసే ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. మనం చేసే కార్యక్రమాలు మనం చెప్పండి. ఇవి మీ చేయబోతున్నాం, ఈ చేయించామని చెప్పండి. ఈరోజు మనం ఎంత ఆర్థికంగా ఇబ్బంది ఉన్నాం మన రాష్ట్రంలో. రాబోతున్నాడు మన నల్గొండ మీద జెండా ఎగరడమే కాకుండా రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎర్రకోట మీద కూడా జెండా ఎగరబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా చెప్పినాం. ఒక సమావేశం చెప్పినాం. కార్యకర్తలు పట్టుకోవద్దని చెప్పి చెప్పినాం. పని చేసేవాడికి గుర్తింపు అని చెప్పి చెప్పినాం. ఆయన ఒప్పుకున్నాడు. ఆయన మంచోడు, యువకుడు, సత్తా కలిగినవాడు. అందరికన్నా రేవంత్ రెడ్డిని అదే పిలిచే మనకు ఎక్కువ నిధులు తీసుకురావాలంటే రేపు రవీంద్ర రెడ్డి తీసుకొస్తాడు. తీసుకొస్తావా? తప్పకుండా తీసుకొస్తానంటాడు. అది పెడితే గౌరవనీయులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు 5 సార్ల శాసనసభకి ఎన్నికై మాజీ మంత్రివర్యులు ఆర్ దామోదర్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ప్రజా జీవితంలో ప్రత్యేక స్థానం ఉన్న ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉన్న జానారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు గోపాల్ గారు, మిత్రుడు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు, రాజా మీ ఉత్తమన్నగా గత ఎన్నో దశాబ్దాలుగా మీ అందరితో అత్యంత సన్నిహిత సంబంధం ఉన్న వ్యక్తిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హౌసింగ్ మంత్రిగా మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ పార్లమెంట్ సభ్యునిగా మళ్ళీ ఈసారి మంత్రిగా సూర్యాపేట నియోజకవర్గ మరి పెద్దలందరితో కార్యకర్తలందరితో సుదీర్ఘ సంబంధం అనుబంధం మరి నేను ఎంతో ఉండడం ఎంతో నా అదృష్టంగా భావిస్తున్నాను. మీ పార్లమెంట్ సభ్యుడిగా ఇప్పుడే ఈ పార్లమెంట్ సెషన్ పార్లమెంట్ టెన్యూర్ అయిపోతుంది. నూతనంగా రఘువీర రెడ్డి గారు మరి మన పార్లమెంట్ సభ్యులు కాబోతున్న సందర్భంగా ఈ 5 ఏళ్లు జరిగిన కొన్ని విషయాలు మీకు తెలియజేయాలి.
నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ ప్రతి ముఖ్యమైన అంశాన్ని ధాన్యం కొనుగోలు విషయం కానీ, గిరిజనుల రిజర్వేషన్ విషయం కానీ, రైలు విషయాలు కానీ, హైదరాబాద్ సూర్యాపేట విజయవాడ రహదారి విస్తరణ విషయం కానీ, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి విషయాలు కానీ, గత తెలంగాణ ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు చేసిన విషయం కానీ, మీ ఎంపీగా మీ ముఖ్యమంత్రిగా పార్లమెంట్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన విషయం నేను మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నా. భారత పార్లమెంట్ లో నల్గొండ పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విషయాన్ని తన సమర్థవంతంగా లేవెత్తారని మీ ఎంపీగా పార్లమెంట్ లో మీ ప్రతినిధిగా పేరు తెచ్చిన విషయం కూడా నేను మనం చేస్తున్నా. ఈ రోజు ఈ పార్లమెంట్ ఎన్నిక సందర్భంగా యువకుడు, చాలా చురుకైన నాయకుడు జానారెడ్డి గారి కొడుకు రఘువీరారెడ్డి గారు పార్లమెంట్ కి భారీ మెజారిటీతో గెలిచి ఈ నల్గొండ పార్లమెంట్ గలం మీ గొంతు పార్లమెంట్ లో గట్టిగా వినిపిస్తుందని చెప్పి నా పూర్తి నమ్మకం, విశ్వాసం. అదేవిధంగా నాకు తెలిసి ఏ విధంగా అయితే నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వంలో 4 లక్షల సభ్యత్వం చేసి భారతదేశంలోనే అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల నెంబర్ 1 గా నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం ఉండిందో, ఈరోజు రఘువీరారెడ్డి గారి ఎన్నికలో కూడా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాంగ్రెస్ అభ్యర్థిగా రఘువీరారెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను. మిత్రులారా, రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. నేను పెద్ద మనిషి హాస్యాస్పదంగా ఎవరెవరు ఆయనతో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారా 20 మంది ఎమ్మెల్యేలు వస్తుంది చెప్పారా. బాబు ఫ్రస్ట్రేషన్ లో, డిప్రెషన్ లో ఏం మాట్లాడుతున్నా ఆయన తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ పనైపోయింది. బీఆర్ఎస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 0 ఒక్క సీట్ కూడా రాదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఎగ్జిస్టెన్స్ కూడా కష్టమే అని చెప్పి మనం చేస్తున్నాం. అసలు పార్టీ మిగిలిన పరిస్థితుల్లో కేసీఆర్ ఏమేమి మాట్లాడుతున్నా ఆయనకి అర్థమైంది. నిన్న మాట్లాడిన పిచ్చి పిచ్చి మాటలు అర్థమైంది, ఖండిస్తున్నాము. అసలు ఎందుకు మాట్లాడుతున్నా అర్థమైంది. టిఆర్ఎస్ పార్టీ నుంచే గెలిచిన 39 ఎమ్మెల్యేలో బహుశా అతి త్వరలో 25 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేరబోతుంది. ఈ సందర్భంలో ఆయన ఎవరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తారంటే హాస్యాస్పదం, కామన్ సెన్స్ లేని విషయాలు. ఇప్పుడు జగదీష్ గురించి మాట్లాడారు. ఎందుకంటే ఇక అయిపోయింది, టైం అయిపోయింది, వాళ్ళ ప్రభుత్వం అయిపోయింది, వాళ్ళ పార్టీ అయిపోయింది. ఏదో మాట్లాడతాడు, బీజేపీ అంటాడు, ఏదో క్రియేషన్. వాళ్ళు మాట్లాడిన విషయం అర్థమైంది. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. వాళ్ళ విమర్శించడంలో నా టైం కూడా వేస్ట్ చేస్తుంది. మిత్రులారా, ఈ ఎన్నిక కాంగ్రెస్ కి బీజేపీకి జరుగుతుంది. దేశవ్యాప్తంగా కానీ తెలంగాణలో కానీ బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గతం తగ్గుతుంది. 17లో 16 స్థానాల్లో డిపాజిట్ కోల్పోతుంది. ఆ ఫ్రస్ట్రేషన్ లో, ఆ నిస్సహాయ పరిస్థితిలో ఏదేదో మాట్లాడతారు, వాళ్ళ గురించి విమర్శించడం కూడా మాట్లాడడం కూడా మనకి టైం వేసి. బీజేపీ వాళ్ళు తెలంగాణలో ఎంట్రీ చేయడానికి ఏదేదో మాట్లాడతారు.
నేను పార్లమెంట్ సభ్యుడిగా మనం చేస్తున్నా. 5 ఏళ్ల పాటు ఎంపీగా పార్లమెంట్ లో బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని దగ్గరకు చూసిన భారతదేశాన్ని మతపరంగా విభజించి హిందువులని, ముస్లింలని, క్రైస్తవులని మతపరంగా విభజించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం బీజేపీ మూల సిద్ధాంతం. ఏమీ చేయరు ప్రజలకి. వాళ్ళు చెప్పిన కొన్ని మార్గం చెప్తా. పార్లమెంట్ లో బయట రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిండ్రు. డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ 2015-16లో పార్లమెంట్ లో బయట ప్రకటించి 2022 లోపల భారతదేశంలో రైతులందరి ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిండ్రు. డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ అని చెప్పిండ్రు. పదే పదే పార్లమెంట్ లో, బడ్జెట్ లో, ప్రతిసారి వారి ప్రసంగాల్లో ఊగలప్పుడు ఉపన్యాసాలు. 2015లో పార్లమెంట్ లో అన్నారు, 2016లో అన్నారు, 2017లో అన్నారు, 2018లో అన్నారు. ప్రతిసారి 2022 వరకు భారతదేశంలో నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వంలో రైతుల ఆదాయం రెట్టింపైందన్నారు. 2022 వచ్చింది, పోయింది. దాని గురించి మాట్లాడలేదు. కనీస మద్దతు విషయంలో ఎంఎస్పీకి చట్టబద్ధత, లీగల్ శాంక్టిటీ ఇస్తామని చెప్పి నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. చేయలేదు. ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టోలో కూడా లేదు. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ వల్ల అనేక విషయాల్లో మోసం జరిగింది, దగా జరిగింది. కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలే, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ రాలే, ఉన్న ఐటీఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ బీజేపీ వల్లనే పోయింది. ఏ విషయంలో కూడా బీజేపీ, నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కనీస న్యాయం చేయలేదు. బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడిగే అర్హత, హక్కు లేదని చెప్పి చేస్తున్నారు. 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ తెలంగాణ ప్రజలను మోసం చేసి దోచుకున్నదో, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రానికి ఏమీ చేయలేదనే విషయం మనం చేస్తున్నాం. నేను మీకు చెప్తున్నా, జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి, ఇండియా అలయన్స్ మెజారిటీ స్థానాలు తగ్గించుకొని రాహుల్ గాంధీ గారు భారతదేశ ప్రధానమంత్రి కాబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి 14-15 స్థానాలు రాబోతున్నాయి. రాష్ట్రంలో, దేశంలో నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీరారెడ్డి గారికి అత్యధిక మెజారిటీ రాబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఈ సూర్యాపేట నియోజకవర్గ సమావేశంలో నేను వేదిక మీద పెద్దలందరికీ, వేదిక మీద నాయకులకి, కార్యకర్తలకి, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు, మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా. మే 13వ తారీఖున పోలింగ్. మీ ఉత్తమన్నగా, గతంలో మీ ఎంపీగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా, ప్రస్తుత మంత్రిగా, ఈ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, మే 13వ తారీఖు వరకు మీ గ్రామాల్లో, మీ బూతుల్లో కష్టపడి పనిచేయాలి. మన ఓటింగ్ మెజారిటీ పెరిగే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సుదీర్ఘకాలం నుంచి మీ కృషి, మీ త్యాగం, మీ కర్తవ్యం, మీ చెమట, మీ రక్తం మేము గుర్తు పెట్టుకుంటున్నాము. చాలా స్వల్ప మెజారిటీతో వరుసగా కాంగ్రెస్ పార్టీ
ఇక్కడ ఓడిపోవడం జరిగింది. ఈసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో దామోదర్ రెడ్డి గారు ఆయన స్పీచ్ లో చెప్పినట్టుగా 40,000 మెజారిటీ వచ్చే విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. సరే, మీ నినాదాలు, మీ ఇబ్బందులు, మీ సమస్యలు, సరే మీ వర్షన్స్ అన్ని వింటున్నా. మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అన్ని విషయాలు పక్కన పెట్టి మన పార్లమెంట్ అభ్యర్థి రఘువీరారెడ్డి గారికి కోసం కలిసి పనిచేద్దామని చెప్పి మీ అందరికీ నేను పిలిపిస్తున్నా. ఈసారి సూర్యాపేట నియోజకవర్గంలో భారీ మెజారిటీ తీసుకొస్తే మీ అందరి క్రెడిట్ అని చెప్పి మీ అందరికి కూడా మొదలు పుష్టి గురించి చెప్పి నేను మనం చేస్తున్నా. అదేవిధంగా రాష్ట్ర మంత్రిగా, జిల్లా మంత్రిగా ఇక్కడున్న కార్యకర్తలందరికీ కూడా నేను పూర్తి మీకు అష్యూరెన్స్ ఇస్తున్నా. మీకు ఎటువంటి కష్టాలున్నా, సమస్యలున్నా, ఇబ్బందులున్నా మీ ఉత్తమం మీ ఎంబడి ఉంటుందని చెప్పి నేను మరో మనవి చేస్తున్నా. గత 10 ఏళ్లలో దుర్మార్గపు టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో మీ లోకల్ ఎమ్మెల్యే మంత్రి కావడంతో మీరు ఎంత ఇబ్బంది పడ్డారో, ఎంత హరాస్మెంట్ గురైనరో, ఎన్ని పోలీస్ కేసుల్లో ఇబ్బంది పడ్డారో మీ ఉత్తమనగా నిరంతరం గుర్తుపెట్టుకొని తప్పనిసరిగా సూర్యాపేట నియోజకవర్గంలో ఎవరికి ఇబ్బంది ఉన్నా నేను కూడా మీ ఎంబడి ఉంటానని చెప్పి నేను మనం చేస్తున్నా. సూర్యాపేట నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని చెప్పి కూడా మీకు మనం చేస్తున్నా. మిత్రులారా, ఇప్పుడు జరుగుతున్న ధాన్యం కొనుగోలు విషయంలో సివిల్ సప్లైస్ మంత్రిగా నేను హామీ ఇస్తున్నా, ఒక్క గింజ ధాన్యం కూడా ఎంఎస్పి కంటే తక్కువ ఎవరు కొన్నా కఠిన చర్యలు తప్పవని చెప్పి మనం చేస్తున్నాం. రాష్ట్రంలో 6,919 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. తప్పనిసరిగా ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో చాలా సిస్టమేటిక్ గా, సీరియస్ గా, సిన్సియర్ గా, కమిటెడ్ గా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి మనం చేస్తున్నాం. ఈ టీఆర్ఎస్ ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడుతారు, కేసీఆర్ మాట్లాడతారో, జగదీష్ రెడ్డి మాట్లాడతారో, అసలు దాని కామన్ సెన్స్ ఉందో లేదో అర్థం కాదు. ఒకటే విషయం, చాలా స్పష్టమైన విషయం చెప్తున్నా. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారు, మేము మంత్రులు అందరం 11 మంది ఒక టీంగా కలిసికట్టుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పౌరుడికి న్యాయం చేసే విధంగా ముందుకు పోతే విషయం మనం చేస్తున్నాం. టీఆర్ఎస్ అంతా ఒక పిచ్చి పిచ్చి ప్రొపగండా, ఏదో ఉన్నది లేని అంతా వాళ్ళు ఏదో ఆశతో బతుకుతున్నారు. చాలా స్పష్టంగా టిఆర్ఎస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత వాళ్ళ ఎగ్జిస్టెన్సే ఉండదు. వాళ్ళకు వచ్చే పార్లమెంట్ సీట్లు 0. బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ఏమీ చేయలేదు. మనతో బీజేపీ, ఫ్యాసిస్ట్ బీజేపీని తెలంగాణలో చిత్తుగా ఓడించాలని చెప్పి నిర్ణయిస్తున్నారు. ఇక్కడున్న కార్యకర్తలకి, మరి నాయకులందరికీ ఈ జిల్లా మంత్రిగా, ఈ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. అందరం కష్టపడి పనిచేద్దాం. పార్లమెంట్ ఎన్నికల్లో మీ బూతుల్లో, గ్రామాల్లో, మున్సిపల్ వార్డులలో ఎక్కువ ఓటింగ్ పడేటట్టు, ఎక్కువ ఓటింగ్ మెజారిటీ పర్సెంటేజ్ మనకు ఉండేటట్టుగా మీరు కృషి అని చెప్పి మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. మరి మీ నియోజకవర్గ నాయకులు అభివృద్ధి విషయంలో తమ దృష్టికి ఎటువంటి విషయాలు తీసుకొచ్చినా తప్పనిసరిగా మరి ప్రభుత్వంలో అన్ని విషయాలు కూడా సూర్యాపేట నియోజకవర్గానికి అభివృద్ధి చేయడానికి కూడా నిరంతరం కృషి చేస్తారని చెప్పి మనం చేస్తున్నాం. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ విషయంలో, స్థలం విషయంలో కొంత ఇబ్బంది ఉంటే ఆ పాలిటెక్నిక్ కాలేజ్ హాస్టల్
షిఫ్ట్ చేసి అక్కడ బిల్డింగ్ కట్టాలంటే మరి దామోదర్ రెడ్డి గారు నేను చొరవ తీసుకుని ఆ పని చేసినాం. ఇప్పుడు బిల్డింగ్ నిర్మాణ పనులు మొదలైనవి. సూర్యాపేట మున్సిపాలిటీలో కానీ సూర్యాపేట మండలంలో ఏ గ్రామంలో అభివృద్ధి పనులు కానీ కార్యకర్తలకి మంచి చేయగా కానీ మీరు ఎప్పుడు పిలిచినా నేను కూడా అందుబాటులో ఉండి నా శక్తి కొద్ది మీకు పనిచేస్తా అని చెప్పి మనం చేస్తూ తప్పనిసరిగా దామోదర్ రెడ్డి గారు చెప్పినట్టుగా సూర్యాపేట నియోజకవర్గంలో 40,000 మెజారిటీ వస్తుందని చెప్పి నేను ఆశిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. అందరి సంకేతాలే సోనియా గాంధీ గారి నాయకత్వం, అవతల లాగు గడవాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. జై హింద్, జై కాంగ్రెస్. ఈరోజు మీ అందరికీ తెలుసు, 3 నెలల క్రితమే ఏర్పడినటువంటి మన ప్రభుత్వంలో మన జిల్లాలో 11 స్థానాలు గెలుచుకున్నాం మనం. ఈ సన్నాహక సమావేశంలో ముఖ్యంగా ఫస్ట్ ఇది ప్రస్తావిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి నల్గొండ జిల్లా కంచుకోట, అట్లని సూర్యాపేటలో కాదా అంటే అట్లేం లేదు. ఇక్కడ మన పటిష్టమైన నాయకత్వం ఉంది. దామోదర్ రెడ్డి గారు, నా వయసు అంతా రాజకీయ అనుభవం ఉన్న దామోదర్ రెడ్డి గారికి అన్నారు. అలాగే యువ నాయకులు పటేల్ రమేష్ రెడ్డి గారు కూడా ఇదే నియోజకవర్గం నుంచి ఉన్నారు, తర్వాత ఉన్నారు. ఇలా ఉన్న ఈవెన్ మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పటిష్టంగా ఉంది. కానీ సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. అది కూడా పోయి 3 సంవత్సరాల నుంచి ఓడిపోవడం జరుగుతుంది. ఎందుకనేది మీరు అందరూ ఒకసారి బేరీ చేసుకోండి. ఇందాక దామోదర్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు, మనం ఈసారి 40,000 మెజార్టీ సూర్యాపేటలో సాధించుకోవాలని. అది సాధ్యం కాని విషయం కాదు. మీరందరూ అనుకుంటే అది సాధించుకోవచ్చు. మీకు ప్రతిసారి కూడా ఇక్కడ గెలుస్తున్నటువంటి జగదీశ్వర్ రెడ్డి గారికి ఒక బి టీం తోడైతుంది. ఆ బి టీం ఓట్లు చీల్చడం వల్లే ఇక్కడ ఆయన గెలుస్తుంది తప్ప ఏం కాదు. పట్టుమని మొదటిసారి వారు గెలిచినప్పుడు వారికి వచ్చిన ఓట్లు 60,000 పైచిలకు, ఆ తర్వాత 70,000 పైచిలకు, ఇప్పుడు మళ్ళా 65,000 67,000 పైచిలకు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మన జిల్లాలో కొంతమంది క్యాండిడేట్స్ కి ఆ ఓట్లు మెజారిటీగా వచ్చినాయి. మీరందరూ గుర్తుపెట్టుకోండి. అట్లాంటిది సూర్యాపేటలో గెలుపెందుకు కావట్లేదు, మీరు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మంచి నాయకత్వం ఉంది, వారి సలహాలతో ముందుకు సాగి మనందరం కూడా ఒక్కసారి కష్టపడితే సూర్యాపేటలో ఇప్పుడు భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికలలో గెలిపించుకోవచ్చు. వాళ్ళని ఎందుకు ముఖ్యంగా చెప్తున్నా అంటే ఆ గెలుపు ఒక కాంగ్రెస్ పార్టీలో నాకు కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ గెలుపులో దామోదర్ రెడ్డి గారు గెలుపుంది, ఆ గెలుపులో పటేల్ రమేష్ రెడ్డి గారు గెలుపుంది, ఆ గెలుపులో ప్రతి ఒక్క సూర్యాపేట కాంగ్రెస్ కార్యకర్త గెలుపుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. మీరందరూ కూడా సాధ్యం కాని సుసాధ్యం చేయండి. మళ్ళా వచ్చే, ఎందుకంటే ప్రతిరోజు ఈరోజు మనకు పరీక్ష, అలాంటిదే మళ్ళా వచ్చే ఎన్నికలలో 12 సీట్లు గెలిచే పరిస్థితిలో ఈ రోజే పునాది వేసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నా. ఈ రోజే ఈ ఎన్నికలలోనే పునాదులతో టిఆర్ఎస్ పార్టీని, బీజేపీ పార్టీని సూర్యాపేటలో కదిలియండి. ఆ తర్వాత చూడండి సూర్యాపేటకు ఎలాంటి మార్గదర్శనం ఉంటుందో. మనకు మహానాయకులు ఉన్నారు. ఇప్పుడు మన జిల్లా నుంచి, సూర్యాపేట జిల్లా నుంచి మంత్రిగా మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. వారి స్వస్థలం కూడా ఇక్కడనే పక్కన, మీ అందరికి తెలుసు. వారందరికి తోడుగా పార్లమెంట్ అభ్యర్థిగా నేనుంటా, మీ అందరికి తోడుగా దామోదర్ రెడ్డి గారికి తోడుగా, పటేల్ రమేష్ రెడ్డి గారికి తోడుగా, నేను ఒక యువకుడిగా సర్వోత్తమ్కి తోడుగా మేమందరం కూడా సూర్యాపేటలో ప్రతి ఒక్క కార్యకర్త వెళ్ళినట్టుంటాం. మీరు కాంగ్రెస్ పార్టీని ఇక్కడ పటిష్టపరచండి. కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లోనే మొదలు పెట్టండి. భారీ మెజార్టీతో పార్టీకి వచ్చే ఓట్లు వచ్చేటట్టు చూడండి. ఆ తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గారు ఎలా గెలవడం మనం చూద్దాం. మీ అందరికీ నేను తోడొస్తా. మిగిలిన విషయాలన్నీ మీకు ఎక్కువ చెప్పనక్కర్లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు పార్టీ పరంగా, ప్రభుత్వం పరంగా జరిగే అంశాలు ఎలా అయితే బూత్ లెవెల్లో ప్రతి ఒక్క కార్యకర్త తీసుకుపోవాలో ఇందాకనే చెప్పింది. మన 6 పథకాల 6 గ్యారెంటీ స్కీమ్స్ కానీ, మనం ప్రభుత్వం అమలు చేస్తున్న తీరు కానీ మీరే ప్రతి ఒక్క బూత్ లెవెల్లో కార్యకర్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ యాజ్ యూజువల్ 10 సంవత్సరాల నుంచి ఎట్లాంటి మాయమాటలు చెప్పారు. 100 రోజుల నుంచి ప్రభుత్వం కోల్పోయి ఆ సిగ్గు లేకుండా మళ్ళా మన ప్రభుత్వం మీద భూతజాలను చూస్తుంది. మీ అందరి వల్లనే కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉండి మళ్ళీ వాళ్ళు ఎన్ని నక్కజిత్తులు వేషాలు వేసినా కానీ అధికారంలోకి రావడానికి మీ అందరి కృషే ఈరోజు ఫలించింది కాంగ్రెస్ పార్టీకి. అట్లాంటిది మళ్ళా ఈ తిప్పి కొట్టి బీజేపీని కానీ టీఆర్ఎస్ని కానీ ఒక్క సీటు గెలవనీయకుండా అవసరం ఈ మన రాష్ట్రంలో ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉంది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు అలాగే టీఆర్ఎస్ విమర్శిస్తున్నటువంటి తీరుని ఎండగట్టి గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఈ యొక్క 25 రోజులు మీరు మా కోసం పార్టీ కోసం కష్టపడింది. వచ్చే 5 సంవత్సరాలు పార్లమెంట్ అభ్యర్థిగా నేను, మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం మీకోసం తోడుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మే 13 ఎన్నికలు, ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి. మీరందరూ కూడా బూత్ లెవెల్లో ప్రచారం చేస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తూ సూర్యాపేటలో ముఖ్యంగా మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఇది మరో విధంగా తీసుకోవద్దు. ఈ యొక్క సూర్యాపేట ఇంకా గెలుచుంటే కాంగ్రెస్ పార్టీ అడ్డా నల్గొండ జిల్లా అని గట్టిగా తెలిసేది. ఈ యొక్క సూర్యాపేట మనం మిస్ అయిపోయి దామోదర్ రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకులు ఈ రోజు మనకు ఓడిపోవడం జరిగింది. వారికి కూడా ఈ గెలుపు ఉంటుంటే నల్గొండ జిల్లాలో మళ్ళీ ఇంకొక పార్టీ వాళ్ళు నోరెత్తడానికి కూడా భయపడేవాళ్ళు. కానీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మనం సూర్యాపేట నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ వచ్చేదానికి మీరందరూ ప్రయత్నం చేయాలి, కృషి చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మీరు ఓపికతో ఈ సమావేశాన్ని సక్సెస్ చేయడానికి సహకరించినందుకు ధన్యవాదాలు. మీరు మొదట్లో కొంత ఆవేశంతో కొంత బాధతో మీరు వ్యక్తపరిచిన మీ భావాన్ని అవగాహనతో అర్థం చేసుకుని ఐక్యత కొరకు ముందుకు సాగుదామనేటువంటి విధంగా మళ్ళీ మీ మనసుని స్థిరం చేసుకున్నందుకు నేను సంతోషిస్తున్నా, వారిని అభినందిస్తున్నాను. మీకున్నటువంటి సమస్యలు కానీ లేక పరిస్థితులు కానీ సరిచేయడంతో పాటు సామరస్యంగా మీ ఐక్యతను కాపాడుతూ ఈ సూర్యాపేట నియోజకవర్గంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను పెంచడమే కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకతను నిలపడానికి మీరంతా కృషి చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడే బీజేపీ పార్టీ ఘోర వైఫల్యాన్ని, టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆగడాలని, అవినీతి కాదు సంక్షోభాన్ని, ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ మీరు ఒక్కసారి 14-15లో నేను సిఎల్పి నాయకుడిగా రాబోయేటువంటి సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రానికి అప్పుల భారం ఎక్కువవుతుంది, సంక్షోభంలో ముస్తారు, సంస్కారయుతంగా ఉండదు, ఆ తర్వాత కుసంస్కారంతో వ్యవహరిస్తారు, అవినీతి అసమర్థతతో ఈ పరిపాలన సాగుతుంది, ఆఖరికి ఈ రాష్ట్రానికి అప్పుల కుప్పై కూర్చుంటుందని చెప్పి నేను డిబేట్ చేయటమే కాదు, ఇక్కడే ఉన్నటువంటి మీ ఎలక్ట్రిసిటీ మినిస్టర్కు సవాల్ చేసినాను. ఇవాళ యాదాద్రి పవర్ ప్లాంట్ కానీ, ఆ తర్వాత భద్రాద్రి ప్రాజెక్ట్ కానీ, ఈ ప్రాజెక్టుల ద్వారా ఎంత నష్టం వస్తుందో ఆ రోజు తెలియజేస్తున్నాను. ఇవాళ వీళ్ళంత మంత్రులుగా ఇవాళ వివరణతో కూడినటువంటి వైట్ పేపర్ మీ ముందర ఉంచినారు. ఈ విషయాలు 8 సంవత్సరాల క్రితమే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించినాడు. సంక్షోభం, సంస్కారం వస్తుందని, సంస్కారహీనంగా నడుస్తున్నది. ఆ విషయాన్ని మీరు ఒకసారి గమనిస్తే మీకు అవగాహన అవుతుందని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. ఏదైతే నేను ఒక ఇప్పుడే నా సహచరులందరూ తెలియజేస్తున్నాను. గత ఎన్నో సంవత్సరాలుగా మంత్రిగా ఉండటమే కాదు, మీ ప్రజలకు అత్యంత సన్నిహితమైనటువంటి విధంగా ఉన్నటువంటి విషయాన్ని వాళ్ళు గమనించడమే కాదు, నాతో
ఈ వేదిక మీద ఉన్న కూర్చున్న వాళ్ళందరూ కొంత నా కింద శిక్షణ పొందినటువంటి వాళ్ళు, నాతో సహచరులుగా నడిచినటువంటి వాళ్ళు, అనుచరులుగా అనుసరించినటువంటి వాళ్ళు అనేక మంది వాళ్ళ యువకుల్లో నా కొరకు అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించిన వాళ్ళు వేదిక మీద ఉన్నారు. నేను వాళ్ళందరినీ అంటే మీరు ఒకరికి గుర్తు చేయాలంటే ఈ పెద్దిరెడ్డి రాగా నా ట్రైనింగ్ అనేటువంటి విషయం మీ అందరికీ తెలియదు. ఇప్పుడు మీకు నాయకుడు కావచ్చు, జానారెడ్డి యొక్క ట్రైనింగే ఈ రమేష్ అనేటువంటి విషయం. దోసపాటి గోపాల్ అనేవారు నా సహచరుడుగా నేను చేసేటువంటి ఎన్నికల పోరాటంలో తోడుగా 1977 నుంచి నాతో కలిసి వచ్చినటువంటి వారు. అట్లే ఇక్కడ ఉన్నటువంటి తండ్రి శ్రీనివాస్ యాదవ్ యువకులుగా నాతో ట్రైనింగ్ అయినటువంటి ఆయన. అంతేకాదు ఇక ఆయన దామోదర్ రెడ్డి ఒకటి నా సహచరుడు, ఒక కొంత శిక్షణ ఉన్నది నా సహచరుడిగా ఉన్నాడు. అనేక సార్లు పోట్లాడినా భిన్నాభిప్రాయాలతో ఒక్కొక్కసారి ఊపిలో వచ్చిన వెంటనే జానారెడ్డికి విషయాలు అర్థమైనటువంటి నా ప్రియ మిత్రుడు సహచరుడు మీ అందరికీ తెలియదేమో కానీ ఎంత ఆవేశంలో ఉన్న జానారెడ్డి గారు ఆగమంటే ఆగినటువంటి నిజమైనటువంటి మిత్రుడు మన దామోదర్ రెడ్డి గారు అనేటువంటి హిందూ ముస్లింల ఐక్యతకు ఆటంకమే కాదు, ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టింది. ఆ తర్వాత రాజ్యాంగాన్ని మార్చి ప్రజల యొక్క లౌకిక సామాజిక న్యాయాన్ని గుడ్డలుపెట్టుగా తయారైంది. అట్లాగనే బీఆర్ఎస్ పార్టీ మాటలతోటి పటాటోలతోటి అహంకారంతో